హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి బాలయ్య బాబు ఎప్పుడు కూడా డిఫరెంట్ గెటప్ వేసినప్పుడు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అలాగే డ్యూయల్ క్యారెక్టర్స్ కూడా మ్యాక్సిమం హిట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఏ గెటప్ చూసుకున్నా కూడా అఖండ కావచ్చు, ఇంకా అలాగే మనం ఆదిత్య 369 కావచ్చు, అలాగే మనం భైరవ దీపం కావచ్చు, పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు ఆయన డిఫరెంట్ గెటప్ ట్రై చేసిన ప్రతిసారి కూడా ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే పలకరించింది అనమాట. సో అలాగే మనకి సంక్రాంతి సెంటిమెంట్ కూడా అయితే డాకు మహారాజ్కి అయితే వర్కౌట్ అయితే అవ్వబోతుంది. సో మనకి డ్యూయల్ క్యారెక్టర్, డిఫరెంట్ గెటప్, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్, డైరెక్టర్ బాబీ కసిగా అయితే చెప్తున్నాడు ఈసారి బాలయ్య బాబు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ అయితే చేయమని చెప్పేసి నాగవంశీ అలాగే మన డైరెక్టర్ బాబీ ఇద్దరు గంటా పదంగా అయితే చెప్తున్నారు. సో మనకి డైరెక్టర్ బాబీ మన మెగాస్టార్ ఫ్యాన్ బాయ్ అయినప్పటికీ కూడా ఈ సినిమాని ఒక క్రేజ్తో అండ్ అలాగే ఒక ఇదితో అయితే తెరకైతే తీసుకొని అయితే వస్తున్నాడు. సో టీజర్ చూడగానే మనకైతే అర్థమైపోయింది. సో ఆ గుర్రపు స్వారీ కానీ, సో ఆ టేకింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, బాలయ్య బాబుని చూపించిన రకం కానీ, సో ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయితే అవ్వబోతుంది అనమాట. ఈ సినిమా గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నామంటే షూటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయిందని చెప్పేసి అఫీషియల్గా మనకైతే మేకర్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారనమాట. సో మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు, ఇంకా షూటింగ్ అయితే అయిపోయింది. షూటింగ్ అయిపోయితేనే అయిపోయినట్టుగా అది సినిమా ఇప్పుడే అస్సలైనది వేట మొదలైందనమాట. సో మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో మనకి వేట మొదలు అని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు జనవరి 12న మనకు సినిమా అయితే మన ముందుకైతే రాబోతుంది. కొత్త సంవత్సరంలో బాలయ్య బాబు కొత్త గెటప్తో అయితే వస్తున్నాడు. సో మనకి వేట ఇప్పటి నుంచే మొదలవుతుంది, ఇంకా కంటిన్యూస్గా ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి పాటలు ఉన్నాయి అన్నమాట. సో సినిమాలో 2 పాటలు 3 పాటలు ఉండబోతున్నాయి, వాటి గురించి అయితే వస్తుంది. ఇంకా ట్రైలర్ వస్తుంది, ఇంకా ఈవెంట్స్ చేస్తారు కంటిన్యూస్గా ఉంటే. దీంతోపాటు మన మోక్షబాబు సినిమా కూడా ప్రశాంత్ వర్మ నుంచి అయితే వస్తుంది. సో డెబ్యూ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు డిసెంబర్ 5th అయితే వస్తాయి అనమాట. సో నందమూరి అభిమానులకి ఇప్పటి నుంచి పండగ అయితే మొదలైందని అయితే చెప్పొచ్చు. సో డాకు మహారాజ్ మూవీ అనేది వేరే లెవెల్లో అయితే ఉండబోతుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. మరి మీరు బాలయ్య బాబు కొత్త సినిమా మీద ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో షూటింగ్ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్టర్ కావచ్చు, ఇంకా మూవీ యూనిట్ మొత్తం వచ్చేసి ఎడిటింగ్ మీదనో ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, సో వాటన్నిటి మీదనో పెట్టుకొని మనకి సినిమా ఎక్సలెంట్గా తీసి మన ముందుకైతే తీసుకుని అయితే రాబోతున్నారు అనమాట. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేటు. సో దీంట్లో మనకి బాబీ డియోలు విలన్గా చేస్తున్నాడు. విలన్ పాత్రను కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారన్నట్టయితే తెలుస్తుంది. సో విలన్ని కూడా ఓ రేంజ్లో చూపిస్తారు, బాలయ్య బాబుని కూడా ఓ రేంజ్లో చూపిస్తారు. సో ఎలివేషన్స్ కూడా మస్తుగా ఉంటాయి, మ్యూజిక్ కూడా మస్తుగా ఉంటుంది, టేకింగ్ కూడా మస్తుగా ఉంటుంది. ఇంకా మన బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ రేంజ్ దాటిపోయి అయితే ఉంటుంది అనమాట. సో లార్జర్ దెన్ లైఫ్ మూవీ మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. సో ఆ మూవీ మీద మీకున్న ఇంట్రెస్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.